ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు గాని, అటు సినీ ఇండస్ట్రీలో గాని అందరూ శంకర్ పవనోవిచ్ కోలుకోవాలని విషెస్ తెలియజేశారు. చాలామంది అటు అల్లు ఫ్యామిలీకు, ఇటు కొణిదెల ఫ్యామిలీకు పడటం లేదంటూ చాలా వివాదాల్లో అనుకుంటున్నారు. కానీ రీసెంట్గా జరిగిన ఈ విషయంలో కూడా దూరంగా ఉన్నారని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఈ వివాదానికి పూర్తిగా చెక్ పెట్టారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని అల్లు అర్జున్ కలిశారట. హైదరాబాద్లోని నివాసంలో సోమవారం రాత్రి అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి వెళ్లి పరామర్శించారట. పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. దీంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య వివాదాలు సమసిపోయినట్లే అన్నమాట వినిపిస్తుంది. అయితే ఇదంతా మీడియాకు తెలియకుండా రహస్యంగా జరగడం ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలన విషయం. ఏడాది కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు, మనస్పర్ధలు ఉన్న నేపథ్యంలో వీరు కలవడం చర్చాంశనీయమైన విషయం. కానీ బయటకు తెలియకుండా ఉండేందుకు రహస్యంగా కలిసినట్టు తెలుస్తుంది. ఏదో పబ్లిసిటీ స్టంట్ లాగా కాకుండా దీన్ని రెండు కుటుంబాల రిలేషన్స్కి ప్రియారిటీ ఇచ్చే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ పిఆర్ టీం నిర్ధారించింది. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన ఊళ్ళో, ఆయన ప్రాంతంలో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందిస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావత్ మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు మెగాస్టార్ చిరంజీవి.